రాము భారీ వర్షంలో తడిసి ముద్దవుతూ కన్నీళ్లతో తడిసిన ఉత్తరాన్ని గట్టిగా పట్టుకుని ఆకాశం వైపు బాధగా చూస్తున్నాడు. మెత్తటి పరిసరాల వెలుతురు వెనుకటి దృశ్యంలో ఒక పాత గ్రామపు గుడిసెలో మెరుస్తున్న లాంతరు. వర్షం అంతటా చిల్లులు వేస్తోంది. తడిసిన కాటన్ కుర్తా, తడిసిన జుట్టు భావోద్వేగభరితంగా హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. చీకటి కాంతిలో మసకబారిన గది అంతా సీత ఫోటోలతో నిండి ఉంది. కెమెరా నెమ్మదిగా ఆ గదిని స్కాన్ చేస్తోంది. రాము ఒంటరిగా ఒక చెక్కీ కుర్చీలో కూర్చుని ఒక ఫ్రేమ్లో పెట్టిన ఫోటోపై వేసిన ధూళిని మెల్లగా తుడుస్తున్నాడు. కళ్ళలో నీరు తేలిపోతున్నది. ఓ చిన్న టేబుల్లా నుండి వచ్చే ముదురు పసుపు కాంతి గదిని నెమ్మదిగా అలంకరిస్తోంది. వెనుకన పుస్తకాలు, ఎండిన పూలు, ఒక కిటికీ పక్కన వేలాడుతున్న చీర కనిపిస్తున్నాయి. అతని దేహంపై మసకపడ్డ క్రీమ్ రంగు ధోతి అంగవస్త్రం ఉన్నాయి. అంతా ఓ విషాదభరితమైన నిశ్శబ్దంతో నిండిపోయిన భావోద్వేగపూరితమైన జ్ఞాపకాల వాతావరణం. రాము నెమ్మదిగా నడుస్తున్నాడు. పొలాలు ఖాళీ, పంటలు ఏవీ లేవు. నేల పొడిగా ఉంది. గాలి ఎండిపోయినట్టు కొట్టుకుంటోంది. ఆ గాలిలో అతని అంగవస్త్రం తేలికగా ఊగుతుంది. నడకలో ఓ నిరాశ, ఓ శూన్యత స్పష్టంగా కనిపిస్తోంది. చేతిలో ఓ పాత ఫోటో, దానిలో ఒక చిరునవ్వుతో నిలిచిన సీత. ఆమె కళ్ళల్లో చిలిపి వెలుగు, జీవితాన్ని నమ్మిన స్వచ్ఛత. రాము ఆ ఫోటోని చూస్తూ నిశ్శబ్దంగా అరుగుతుంది. మాటలు అవసరం లేవు. అతని కళ్ళ తడిలో కథంతా ఉంది. వెనుకటి రోజులు గుర్తొస్తున్నాయి. ఆమెతో కలిసి పొలంలో పనిచేసిన రోజులు, నడిచిన బాటలు, పంచుకున్న నవ్వులు. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే అతనికి తోడు. ఆమె లేదు. ఈ లేఖలో ప్రతి మాట తన గుండెను దారుణంగా గాయం చేసింది. వర్షం కురుస్తోంది. తన మనసు మాత్రం ఇంకా ఒంటరితనంలో మునిగిపోతుంది. నువ్వు నాకు ఇచ్చిన మాటలు ఈ వానతో కలిసిపోతూ ఓదారిపోతాయనుకున్నాను. కానీ నిజం మాత్రం ఇంకా నా హృదయంలోనే ఉంది. ఇప్పుడు నువ్వు లేకుండా ఈ అంధకారంలో నేను ఎలా ముందుకు పోతానో తెలియదు అని బాధపడుతూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాము దేవాలయం ముందు నిలబడి ఒక ఎర్ర గులాబీని దీపం ముందు సమర్పించాడు. అతని ముఖంలో భక్తి, బాధ కలిసిపోయి ఉండి ఆ చిన్న పుష్పంలో తన హృదయ భావాలు. అతను తన దుఃఖాలను భగవంతుని పాదాల వద్ద వదిలి ఆరాధనతో శాంతి పొందాడు. ఆ రోజు సూర్యాస్తమయపు మధుర సమయంలో నదీ తీరాన మోకాళ్లపై కూర్చున్న రాము తన చెంత ఉన్న ఎర్ర గులాబీని నిశ్శబ్దంగా నీటిపై ఉంచాడు. గాలి పలుకుతూ తన గుండె మాటను తేలికగా ఫుస్సగుచ్చగా ఆ పదాలు నది ప్రవాహంలో కలిసిపోయాయి. ఆకాశం బంగారు వెలుగుతో మెరుస్తూ నది సతతంగా మృదువుగా ప్రవహించేది. చుట్టూ మబ్బులు మృదువుగా గుండ్రుగా తిరిగేస్తున్నాయి. రాముని ముఖంలో ఓ విచిత్రమైన ప్రశాంతత, అయితే ఆలోచనల మౌనంలో అంతర్భావాల నొప్పి పరవశించేది. ఇది ఒక చివరి వీడ్కోలు, ఒక కన్నీటి వెన్నుపోటుతో కూడిన హృదయపు వేదన.